హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గవ్వలు. ఏంటి ఈమె గవ్వలు అంటుంది, అవి చూస్తేనేమో పాకంలో లేనట్టున్నాయి, ఏంటి మే అని అనుకుంటున్నారు కదా. ఎస్, ఇవి గవ్వలే అండి, కారం గవ్వలు. ఎప్పుడు వినలేదా? అయితే నేను చేసి చూపిస్తాను, మీరు చేసేయండి. ఎందుకు ఆలస్యం, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇవి స్వీట్ గవ్వల కంటే హాట్ గవ్వలే చాలా టేస్టీగా ఉంటాయండి. నమ్మట్లేదా? అయితే చూసేయండి వీడియో, మీరు కూడా తొందరగా చేసేయండి, అలా అయితే నమ్మేస్తారు మీరు. సో చేసేద్దామా? చేసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ దాకా మైదా పిండి వేసుకోండి. ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, ఇవన్నీ వేసాక ఒకసారి మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్నారా? తర్వాతకి కొంచెం నూనె తీసుకొని బాగా వేడి చేయండి. చూసారా, ఈ మాదిరిగా వేడి ఉండాలి. ఇలా వేడి చేసిన నూనెని కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్ తీసుకొని కలుపుకోండి. గుర్తుంచుకోండి, స్పూన్తోనే కలపండి, లేదంటే చేయి కాలుతుంది. సో ఇలా కలిపాక ఒకసారి స్పూన్ తీసేసి చెక్ చేసుకోండి, మనకి ముద్ద కడితే అవుతుందా లేదా అని చూసుకోండి. ఎందుకంటే అలా కడితేనే మనకి నూనె కంపల్సరీగా మొత్తం సరిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చపాతీ ముద్దలాగా తడిపి పెట్టుకోండి. చూసారా, ఈ మాదిరిగా ఉండాలి. ఇప్పుడు దీనిపైన ఒక బౌల్ కానీ లేదా ఒక క్యాప్ కానీ ఏరిపోకుండా మంచిగా క్లోజ్ చేసి పెట్టండి. ఒక 10 minutes తర్వాత ఇలా తీసి చూస్తే మంచిగా మెత్తగా నాని ఉంటుంది. సో ఇలా నానిన పిండిని ఒక 2 minutes వరకు ఇలా ఒత్తుకుంటూ తడుపుకోండి. ఇలా తడిపిన పిండిని ఒక 2 partsలుగా చేసుకొని మళ్ళీ చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని పెట్టుకోండి. ఇలా 2 చేతుల మధ్యలో ప్రెస్ చేసుకుంటూ మంచిగా చిన్న చిన్న బౌల్స్ చేసుకోండి. గుర్తుంచుకోండి, పెద్ద పెద్ద బౌల్స్ చేయడం వల్ల మనకి గవ్వలు సరిగ్గా రావు, అంటే ఉడకవన్నమాట లోపల. అలాగే పైన ఉడికి లోపల అంతా పిండి పిండి ఉంటుంది. సో ఇలా చిన్న చిన్నగా చేసుకొని మనతోన్న గవ్వల చెక్క ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా బొటనవేలుతో ఒక్కసారి ప్రెస్ చేసి రోల్ చేయండి. అంతే, ఇంకా గవ్వలు రెడీ అవుతాయి. సో మీతో నా గవ్వల చెక్క లేకపోతే ఫోర్క్తో కూడా ట్రై చేయండి, వస్తుంది. సో ఇలా అన్ని గవ్వలు చేసి పెట్టుకున్న తర్వాతకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి బాండిల్లో. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాస్త వేడయ్యాక అన్ని గవ్వలు వేసుకొని చిన్నగా పెట్టుకోండి. స్టవ్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకుంటూ, మన జాలిగంట ఉంటుంది కదా, దాంతో తిప్పుకుంటూ మంచిగా లోపల ఉడికే వరకు, నేను వీడియోలో చూపిస్తాను కదా, ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోండి. అలా అయితేనే మనకి లోపల వరకు ఉడుకుతాయి గవ్వలు. సో చూసారా, ఇలా ఇంకో వాయి కూడా వేసుకొని సేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ వేయించుకుంటే లోపల కూడా మంచిగా వేగిపోతాయి. అంతే, ఇంకా మన గవ్వల రెసిపీ రెడీ. ఈజీగా ఉంది కదా. ఇంకా చక్కెర గవ్వలు స్వీట్ గవ్వల కంటే చాలా బెటర్ కదా, చాలా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీ కూడా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి డెఫినెట్గా ఎలా వచ్చిందో నాకు చెప్పేయండి. సో ఇలా అన్ని గవ్వలు చేసి పెట్టుకున్నాక లైట్గా పైనుంచి కొంచెం మళ్ళీ కారం స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఇంకా మన కారం గవ్వల రెసిపీ రెడీ. బాగుంది కదా, ఈజీగా ఉంది కదా వీడియో. సో మీకు కూడా నచ్చిందా వీడియో? నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేసేయండి. బాయ్.